భారత్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక సంబంధాల్లో భాగంగా ఇరు దేశాల మధ్య $100 మిలియన్ విలువైన కీలక ఒప్పందం కుదిరింది. ఈ పరిణామం పాకిస్తాన్ ప్రాంతీయ వాణిజ్యానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు పాకిస్తానీయులు. తాలిబాన్ పరిశ్రమల వాణిజ్య శాఖ మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ ఇటీవల భారత్లో పర్యటించి వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలనే కోరికను ప్రకటించిన కొన్ని రోజులకే ఫార్మా వాణిజ్య ఒప్పందం జరగడం అంతర్జాతీయంగా ప్రత్యేకతను చాటుకుంది. ఈ నేపథ్యంలో తాలిబాన్లు పాకిస్తాన్తో ఫార్మా వాణిజ్యాన్ని నిషేధించారు. 3 నెలల్లోగా పాకిస్తానీ సరఫరాదారులతో సంబంధాలు తెంచుకోవాలని తమ కంపెనీలను ఆదేశించారు. ఈ పరిణామాల్లో భాగంగా భారత్తో ఆఫ్ఘన్ దేశానికి కుదిరిన తాజా ఒప్పందం పాక్పై ఆఫ్ఘనిస్తాన్ ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తోంది. దీంతో పాక్ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పాక్ పక్కనున్న ఆఫ్ఘన్ దేశమే వ్యాపార ఒప్పందాలను రద్దు చేసుకోవడంతో పాక్కు అనూహ్య నష్టం వాటిల్లినట్టేనని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విన్ టు విన్ కండిషన్ ఈ డీల్లో ఆఫ్ఘన్ మినిస్టర్ ఒక వ్యూహాత్మక కండిషన్ పెట్టారు. బంగారం తీసుకోవచ్చు, కానీ దాని ప్రాసెసింగ్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లోనే జరగాలి. ఈ కండిషన్ ఇద్దరికీ లాభదాయకం. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఫ్యాక్టరీలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. మరోవైపు భారతదేశానికి తక్కువ ధరకే రా మెటీరియల్ దొరకడమే కాక పొరుగు దేశంతో మౌలిక సదుపాయాల పరంగా బలమైన బంధం ఏర్పడుతుంది. పాకిస్తాన్కు దౌత్యపరమైన దెబ్బ ఈ ఒప్పందం. పాకిస్తాన్ ఎకానమీకి, ఫారిన్ పాలసీకి ఒక పెద్ద దెబ్బ. 2021లో తాలిబాన్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ను భారతదేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలని, తమ వ్యూహాత్మక లోతును సాధించాలని పాకిస్తాన్ కలలు కన్నది. కానీ ఇప్పుడు ఆఫ్ఘన్ మంత్రి భారత గడ్డపై నిలబడి పాకిస్తాన్ మాకు ఒక అడ్డు మాత్రమే అని ప్రకటించడం ఆ కలలను చిత్తు చేసింది. ఇది పాకిస్తాన్ దౌత్యానికి వ్యూహాత్మక మరణం లాంటిది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను బ్లాక్మెయిల్ చేయడానికి కరాచీ పోర్టును, సరిహద్దులను అడ్డం పెట్టుకుంది. తరచూ బార్డర్లను మూసివేసి హెవీ ట్యాక్సులు వేసి వాణిజ్యాన్ని అడ్డుకుంది. ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ అవసరం లేదని భారతదేశంతో డైరెక్ట్ ఎయిర్ కారిడార్లను, బ్యాంకింగ్ సంబంధాలను ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం ద్వారా పాకిస్తాన్ ఒక మధ్య గోడలా ఉండే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చారు. చైనా వైఫల్యం, భారత్ విజయం, లిథియం వంటి ఖనిజాలపై ఎప్పటినుంచో కన్నేసిన చైనా ఆఫ్ఘనిస్తాన్తో పెద్ద పెద్ద మాటలు చెప్పింది. కానీ ఆచరణలో ముందుకు పోలేదు. చైనా తీరు కేవలం అప్పుల ఊబిలో దించటం, దోచుకోవడమే తప్ప అభివృద్ధి కాదని తాలిబాన్లు గ్రహించారు. దీనికి విరుద్ధంగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంటు భవనం, సల్మా డ్యాం కట్టి, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి, తుపాకులు కాకుండా సిమెంటు బస్తాలు, పుస్తకాలు పట్టుకుని వెళ్ళింది. అందుకే మైనింగ్ అనగానే ఫస్ట్ ఛాన్స్ ఇండియాకే ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో భారత్ బలంగా నిలబడితే పాకిస్తాన్ను పక్కాగా సమస్యలు చుట్టుముట్టినట్టే. ఎందుకంటే ఒకవైపు భారత్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, మధ్యలో పాకిస్తాన్ నలిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దేశం దౌత్య విధానాల పరంగా ఇక శత్రువును బుల్లెట్లతో కాదు, మన ఆర్థిక శక్తితో ఓడించేందుకు భారత్కు చక్కటి వనరులు దక్కాయని ఈ పరిణామం నిరూపిస్తోంది. చాబహార్ కారిడార్ల నిర్మాణంతో పాకిస్తాన్తో పని లేకుండానే సెంట్రల్ ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారత్ ఇప్పటికే ఇరాన్లోని చాబహార్ పోర్టు ద్వారా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో భారత మైనింగ్ పరిశ్రమ స్థిరపడితే సెంట్రల్ ఆసియాకు సంబంధించిన తలుపులు పూర్తిగా తెరుచుకున్నట్టే. తద్వారా TAPI గ్యాస్ పైప్లైన్ అనేది అంతర్జాతీయ ప్రాజెక్ట్. ఇది మధ్య ఆసియా నుండి దక్షిణ ఆసియా వరకు సహజ వాయువును రవాణా చేయడానికి ప్రతిపాదించబడిన ఒక పొడవైన పైప్లైన్. దీంతో పాటు నార్త్ సౌత్ కారిడార్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులు భవిష్యత్తులో నిజమయ్యే ఛాన్స్ ఉందని ఈ సంఘటన ఒక బలమైన నమ్మకాన్ని కలిగిస్తోంది. భారత్ ఆఫ్ఘన్ డీల్లో లాభాలెంతున్నాయో రిస్క్ కూడా అంతే స్థాయిలో ఉంది. తాలిబాన్లతో డీల్ అంటే పులి మీద సవారీ చేసినట్టే. ఆ దేశంలో ఇప్పటికీ ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థల ఉనికి బలంగా ఉంది. పాలనా పరంగా చూస్తే ఆఫ్ఘన్ ప్రభుత్వాలు స్థిరత్వం లేకపోవడం ఇక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది. మన ఇంజనీర్ల రక్షణ, తాలిబాన్లు తమ మాట మీద ఎంతకాలం నిలబడతారనేది $1 మిలియన్ ప్రశ్న. రిస్క్ ఉంది కాబట్టే రివార్డు కూడా భారీగా ఉంటుందని భారత వ్యాపార వర్గాలు నమ్ముతున్నాయి. పాకిస్తాన్ కుట్రలు, భారత ప్రాజెక్టులను చెడగొట్టడానికి పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. భారతదేశం ఎదుగుతుంటే చూడలేని పాకిస్తాన్ మన ప్రాజెక్టులపై దాడులు చేయించడానికి, స్థానిక ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించడానికి చూస్తుంది. అయితే ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ ఆటలు సాగనిచ్చే స్టేజ్లో లేదు.
ఎకనామిక్ పవర్, దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా ఈ కుట్రలను తిప్పికొట్టే సామర్థ్యం భారత్కు ఉంది. భారతదేశ భవిష్యత్తు మొత్తంగా చూస్తే ఈ పరిణామం భారతదేశానికి ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. 2021 ఆగస్టులో తాలిబాన్ కాబూల్ను ఆక్రమించినప్పుడు కాబూల్ ఎయిర్పోర్టులోని అల్లకల్లోలం, అమెరికన్ బలగాలు వైదొలగడం, ఆఫ్ఘాన్ పౌరులు దేశం విడిచి పారిపోయేందుకు పడిన కష్టాలు ప్రపంచాన్ని కలచివేశాయి. ఈ పరిణామాన్ని చూసిన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి గత 20 ఏళ్లుగా అందించిన భారీ అభివృద్ధి మద్దతుకు ఇది ఒక వ్యూహాత్మక ఎదురుదెబ్బగా భావించింది. భారతదేశం వెంటనే తమ రాయబార కార్యాలయాన్ని మూసేసి సిబ్బందిని సురక్షితంగా తరలించింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ ఉనికి ముగిసిందని భావించిన కొద్ది కాలానికి ఆఫ్ఘాన్ పరిస్థితులు దానికి భిన్నంగా టర్న్ తీసుకున్నాయి. ఇది గ్రహించిన భారత్ ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద బెడదలను దృష్టిలో ఉంచుకొని తమ దౌత్య విధానాన్ని సమీక్షించుకోవడం ప్రారంభించింది. అయినప్పటికీ ఆఫ్ఘాన్ ప్రజలకు మానవతా సహాయం అందించడాన్ని మాత్రం భారత్ కొనసాగిస్తూ వచ్చింది. భారత్ పాటించిన దౌత్య విధానాలు వృధా కాలేదనేందుకు భారత్ ఆఫ్ఘాన్ డీల్ నేడు రుజువు చేస్తోంది. ఈ డీల్ విజయవంతమైతే భారతదేశానికి అవసరమైన లిథియం, బంగారం మన చేతుల్లో ఉంటాయి. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో చైనాను కొట్టే మొనగాడు భారతదేశమే అవుతుంది. ఈ డీల్ ద్వారా లభించే వనరుల భద్రత, ప్రాంతీయ ఆధిపత్యం భారతదేశానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. పాకిస్తాన్కు మిగిలేది మాత్రం అప్పులు, తిప్పలు, బౌండరీ లైన్ బయట నిలబడి ఆటను చూడాల్సిన దుస్థితి మాత్రం. ఈ ఆఫర్పై పాకిస్తాన్, చైనా నుండి నేరుగా అధికారికంగా ప్రకటనలు వెలువడనప్పటికీ ఈ పరిణామం పట్ల ఆ రెండు దేశాల అంతర్గత స్పందనలు మౌనాన్నే ప్రకటిస్తున్నాయి. చారిత్రాత్మకంగా పరిశీలిస్తే పాకిస్తాన్కు ఇది దౌత్యపరంగా తీవ్రమైన షాక్. ఒక రకంగా పాక్ వైఫల్యమనే చెప్పాలి. పాక్ స్పందన ప్రధానంగా ఆందోళన, నిస్సత్తువ, కోపాన్ని ప్రతిబింబిస్తుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ను తమ వ్యూహాత్మకతకు బలమైన శక్తిగా భావించింది. తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తమ నియంత్రణలో ఉంటుందని, దానిని భారతదేశానికి వ్యతిరేకంగా వాడుకోవచ్చని పాకిస్తాన్ ఆశించింది. కానీ ఈ పన్ను రహిత వాణిజ్య ఒప్పందం ఆ వ్యూహాన్ని పూర్తిగా విఫలం చేసింది. ఈ డీల్ గురించి మాట్లాడేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి నూరుద్దీన్ అజీ ముంబైలో బహిరంగంగానే పాకిస్తాన్తో సరిహద్దు సమస్యల కారణంగా మా వాణిజ్యానికి ఇబ్బంది కలుగుతోంది అని వ్యాఖ్యానించడం పాక్కు పెద్ద అవమానం. ఆఫ్ఘనిస్తాన్ తమపై ఆధారపడటం లేదని, కరాచీ పోర్టును కాదని ఎయిర్ కారిడార్ల ద్వారా భారత్తో నేరుగా వ్యాపారం చేయాలనుకుంటున్నట్టు స్పష్టం చేయడం పాకిస్తాన్కు ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ మీడియా, విశ్లేషకులు ఈ పరిణామాన్ని చూసి తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. భారతదేశం ఏకంగా ఆఫ్ఘాన్ ఖనిజ సంపదకు చెందిన తాళాలు సంపాదిస్తే పాకిస్తాన్ కేవలం అప్పులు, సరిహద్దుల్లోని ఉగ్రవాద సమస్యలతోనే సతమతమవుతుందని విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ ఈ డీల్ను నిశ్శబ్దంగా అడ్డుకోవడానికి లేదా భారత్ మైనింగ్ ప్రాజెక్టులకు భద్రతా సమస్యలను సృష్టించడానికి అంతర్గత ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఆఫ్ఘాన్ వాణిజ్య ఒప్పందంపై చైనా నిరాశ నిర్వేదంతో ఉందని మేధావులు భావిస్తున్నారు. చారిత్రక నమ్మకం కంటే వ్యాపార ప్రయోజనాలను నమ్ముకున్న చైనాకు ఇది అనుకోని ఎదురుదెబ్బ. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న లిథియం నిల్వలపై చైనా ఎప్పటినుంచో కన్నేసింది. డ్రాగన్ కంపెనీలు ఆఫ్ఘాన్ అధికారులతో అనేక సార్లు చర్చలు జరిపినా అక్కడి అనిశ్చితి, రుణ ఉచ్చు గురించి తాలిబాన్లకు ఉన్న అనుమానాల కారణంగా చైనా ఆఫ్ఘాన్లో పెద్ద ప్రాజెక్టులను ప్రారంభించలేకపోయింది. చైనా ఒక పక్క రుణం, రాజకీయ ఒత్తిడితో వ్యాపారం చేయాలని చూస్తే, భారతదేశం గతంలో మౌలిక సదుపాయాల కల్పనతో, అంటే పార్లమెంటు భవనం, డ్యాంల నిర్మాణ సహాయంతో పాటు ఆపదలో చేసిన సాయం ద్వారా నమ్మకాన్ని గెలుచుకుంది. ఈ డీల్ ద్వారా తాలిబాన్ చైనా దోపిడీ స్వభావాన్ని పక్కన పెట్టి విశ్వసనీయ భాగస్వామి అయిన భారత్ను ఎంచుకుంది అనే సంకేతం పంపింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ కూడా పాకిస్తాన్లో ఉగ్రవాద దాడుల కారణంగా, స్థానిక తిరుగుబాట్ల కారణంగా ఆశించిన వేగంతో సాగటం లేదు. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ వైపు కాకుండా భారత్ వైపు మొగ్గు చూపడం చైనా ప్రాంతీయ ప్రభావానికి సవాల్గా మారింది. అధికారికంగా చైనా గానీ పాకిస్తాన్ గానీ ఈ ఒప్పందాన్ని ఖండించకపోయినా ఈ పరిణామం దక్షిణ, మధ్య ఆసియాలో భారతదేశ దౌత్యం,
ఆర్థిక శక్తి విజయాన్ని సూచిస్తోంది. పాకిస్తాన్కు ఇది తమ ఏకాకితనాన్ని పెంచే అంశం కాగా, చైనాకు తమ వనరుల ఆధిపత్య ప్రయత్నాలకు ఎదురైన ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఇటీవల నవంబర్ 2025లో భారత్లో పర్యటించిన ఆఫ్ఘనిస్తాన్ పరిశ్రమ వాణిజ్య మంత్రి అల్హాజ్ నూరుద్దీన్ అజీ తమ దేశంలో అపారమైన ఖనిజ వనరులు, గోల్డ్, లిథియం వంటి ఉన్నాయని, వాటిని వెలికి తీయడానికి భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని అధికారికంగా ఆహ్వానించారు. భారతీయ కంపెనీలను ప్రోత్సహించడానికి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం గోల్డ్ మైనింగ్తో సహా కొత్త రంగాలలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు 5 సంవత్సరాల పాటు పన్ను మినహాయింపు, ఇతర రాయితీలను ప్రకటించింది. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ వంటి కొన్ని భారతీయ కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్లోని లిథియం, బంగారం వంటి ఖనిజ వనరులను వెలికి తీయడానికి అక్కడ భాగస్వాములతో చర్చలు జరుపుతున్నాయి. ఈ ఆఫర్లపై భారతీయ పరిశ్రమల సమాఖ్య వంటి సంస్థలు భౌగోళిక, రాజకీయ పరిస్థితులు, బ్యాంకింగ్ ఛానల్స్ లేకపోవడం, లైసెన్సింగ్, నియంత్రణ విధానాలపై స్పష్టత లేకపోవడం వంటి అవరోధాల కారణంగా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించాయి. కాబట్టి ప్రస్తుతం ఇది చర్చల దశలో ఉంది. ఏదైనా పెద్ద ఒప్పందం కుదరటానికి ముందు కొన్ని ఆచరణాత్మక సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తమ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, పాకిస్తాన్పై వాణిజ్యపరంగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారత్ను వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ప్రభుత్వ స్థాయి సంబంధాలు లేనప్పటికీ వాణిజ్య, మానవతా సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మైనింగ్ రంగంలో పెట్టుబడి పెట్టడానికి భారతదేశం చూస్తున్నప్పటికీ భద్రత, బ్యాంకింగ్ లావాదేవీలు ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయి. ఈ అడ్డంకులు తొలగిపోతే భారత్ ఆఫ్ఘన్ వాణిజ్య ఒప్పందం చారిత్రాత్మక ఘట్టంగా భావితరాల చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు రాజకీయ, ఆర్థిక నిపుణులు.